హైదరాబాద్ లో కుండపోత వర్షం. రాజేంద్రనగర్ లో 8 సెంటీమీటర్ల వర్షపాతం. పలు చోట్ల విరిగిపడ్డ చెట్లు, ట్రాఫిక్ కు అంతరాయం. వర్షం కారణంగా రేవంత్ విమానం దారి మళ్లింపు. వాతావరణం అనుకూలించక బెంగళూరుకు డైవర్ట్. రాత్రి అక్కడే బస చేసిన సీఎం. తెలంగాణలో రుతుపవనాల విస్తరణ. ఇవాళ పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్. కోస్తా సీమల్లోనూ పిడుగులతో కూడిన వర్షాలు. ఏపీలోనూ పలు చోట్ల భారీ వర్షం. మడకశిరలో 10.5 సెంటీమీటర్ల వర్షపాతం. అనంతపురం, నెల్లూరులోనూ దంచి కొట్టిన వాన. మీనాక్షి నటరాజన్ కు సుప్రీంకోర్టులో షాక్. 6వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని పిటిషన్ కొట్టివేత. తనపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదన్న మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి కేసులు లేవు. మొదట ఓట్ చోరీ, ఇప్పుడు సీట్ చోరీ. బీజేపీ కిమ్ ను ఆదర్శంగా తీసుకుందన్న రేవంత్. తల్లిదండ్రులు కావాలని మీ కలకి ఇంకెందుకు ఆలస్యం? 49 ఫెర్టిలిటీ సెంటర్ లో ఉచిత స్కాన్, ఉచిత ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కు ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు వీర్య పరీక్షతో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కిషన్ రెడ్డి ప్రాజెక్టులని అడ్డుకుంటున్నారు. కేటీఆర్ సైగ చేస్తే కిషన్ రెడ్డి డాన్స్ చేస్తున్నారు. నిధుల్లో కేంద్రం వివక్ష చూపుతోందన్న రేవంత్. ఇవాళ సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన. వేములవాడ, సిరిసిల్లలో సమావేశాలు. పార్టీ బలోపేతంపై కేడర్ కు దిశానిర్దేశం. ఇవాళ మంచిర్యాలలో భట్టి పర్యటన. సింగరేణి భవిష్యత్ కార్యాచరణపై విస్తృత స్థాయి సమావేశం. గూడెం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ. పెద్దారెడ్డిపై కేసు నమోదు చేసిన తాడిపత్రి పోలీసులు. ఇవాళ నోటీసులు అందించనున్న అధికారులు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని కేసు. వచ్చే నెలలో రాయలసీమ స్టీల్ ప్లాంట్, బుల్లెట్ ఫ్యాక్టరీ వస్తోందన్న చంద్రబాబు. హామీల అమలుపై చర్చిద్దామని వైసీపీకి సవాల్. కూటమి వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసనలు. సూపర్ 6 పేరుతో మోసం చేశారన్న వైసీపీ నేతలు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో ఆందోళనలు. పవన్ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తెలంగాణలో పవన్ కు పూర్తి స్వేచ్ఛ ఉంది. తెలంగాణలో ఎవరైనా పోటీ చేయొచ్చన్న రేవంత్. సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారు. రేవంత్ బావమరిదికి సింగరేణిని అప్పగించారు. అవినీతిపై విచారణ జరగాలన్న హరీష్. షబీర్ అలీపై గడ్డం చంద్రశేఖర్ భార్య ఫిర్యాదు. కామారెడ్డి ఎస్పీకి ఇందుప్రియ కంప్లైంట్. మహిళలను కించపర్చారని ఆరోపణ. కేశినేని బ్రదర్స్ మధ్య మళ్లీ రచ్చ. చిన్నిపై దర్యాప్తు చేయాలని ఈడీకి నాని లేఖ. పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ఎంపీ. బంజారాహిల్స్ నీలోఫర్ కేఫ్ కు షాక్. ఫైర్ అనుమతులు రద్దు చేసిన ఫైర్ డీజీ. అనుమతులు లేకుండా రెస్టారెంట్ నిర్వహణతో చర్యలు. భోపాల్లో మధ్యప్రదేశ్ ఏటీఎస్ భారీ ఆపరేషన్. పాకిస్తాన్ తో సంబంధాలున్న యువకుడి అరెస్ట్. సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద కంటెంట్ ప్రచారం. జిమ్లలో అక్రమ స్టెరాయిడ్ ఇంజెక్షన్ల విక్రయంపై ఆందోళన. తనిఖీలు నిర్వహించాలని అభ్యర్థన. హైదరాబాద్ సిపికి రాజాసింగ్ బహిరంగ లేఖ. అహ్మదాబాద్ లో భారీగా బంగారు బిస్కెట్స్ లభ్యం. విమానం లాబొరేటరీ స్పీకర్ లో దాచిన స్మగ్లర్స్. 4 కోట్లకు పైన విలువ ఉంటుందని అంచనా. టీఎంసీని చీల్చి భయపెట్టలేరు. కాంగ్రెస్ లో విలీనం వార్తలు అవాస్తవం. బీజేపీపై పోరాటం కొనసాగుతుందన్న అభిషేక్.